కుటుంబాలలో, మన సంఘంలో లోటైన జీవితాలు జీవిస్తూ ఉంటారు, లేమితో జీవిస్తూ ఉంటారు. లేమి అంటే దానికి వ్యతిరేక పదము కలిమి, సంపద, సమృద్ధి, మేలులు, ఉపకారములతో జీవించే జీవితము. ఎందుకో తెలియదు, చాలామంది లేమితో జీవిస్తూ ఉంటారు. అంటే కొదువతో, లోటులతో, ఏదో వెలితితో ఇలా జీవిస్తూ ఉంటారు. ఎందుకు అలా జీవిస్తున్నారని ఎప్పుడైనా ఆలోచన చేసామా? బైబిల్ ఆధారంగా ఒక వ్యక్తి లోటుతో ఎందుకు జీవిస్తున్నాడు? ఆర్థికపరమైన లోటు, కుటుంబ బాంధవ్యాలు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అనబడుతున్నాడు. ఇలాంటి విషయాలలో లోటుగా, దైవికపరమైనటువంటి విషయాలలో, లేకపోతే సామాజిక పరమైన విషయాల్లో, కుటుంబపరమైన వ్యక్తిగతమైన విషయాలలో, చేతి వృత్తులలో, ప్రతి అడుగులో కూడా లోటుతో, వెలితితో, ఏమీ లేనట్టుగా ఎందుకు జీవించవలసి వస్తుంది? అయితే ఈ రీజన్ అయి ఉండాలి, ఈ కారణమై ఉండాలి. వారు సోమరులై ఉండాలి. సోమరి అనగా బద్ధకస్తుడు, లేదా శరీరమును శ్రమ పెట్టబడని వాడు, శరీరమును బాధ పెట్టని వాడు, శరీరమునకు అలసట చెందనివ్వనటువంటి వాడు, శరీరమునకు సుఖమును నేర్పినటువంటి వాడు సోమరి అంటే. చాలామంది ఇంకా కొద్దిసేపు చేతులు ముడుచుకొని పండుకుందుము, ఇంకా కొద్దిసేపు కాళ్ళు ముడుచుకొని పండుకుందుము, ఇంకేమైనా తిందాము, ఇంకెలాగే కొంతసేపు కూర్చుందుము, ఇట్లాగే అంటూ ఉంటారు. దయతో గమనించండి, నీవు కోరి కోరి నువ్వేం చేస్తున్నావంటే లేమి కలిగిన జీవితమును కొని తెచ్చుకుంటున్నావు. అందుకనే సొలొమోను మహాజ్ఞాని చేత దేవుడు తనకి ఒక వాక్యమును మనకు తెలియపరిచాడు. సోమరి, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఎమ్మలకి అధికారి లేడు, న్యాయవాది లేదు, పై విచారణ చేసేవాడు లేడు. అయిరి నీవు పోయి చేమల యొద్ద నువ్వు కొంచెం నేర్చుకో, ఒక క్రమమైనటువంటి జీవితం నేర్చుకో, కష్టపడడము, శ్రమ పడడం ఎలా ఉంటుందో నేర్చుకో. ఒకవేళ కష్టపడకపోతే, నువ్వు సోమరితనమును విడిచిపెట్టకపోతే, నువ్వు బద్ధకమును విడిచిపెట్టకపోతే, లేమి అనేది ఆ రీతిగానే వస్తుంది. బద్ధకము ద్వారానే ఒక కుటుంబము, ఒక వ్యక్తి లేమిలోనికి వెళ్ళిపోతాడు. దోపిడీగాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వస్తుంది. లోటైన జీవితం నీ దగ్గరికి వస్తుంది. కష్టపడకపోతే, నువ్వు సోమరిగా ఉంటే, బద్ధకముతో ఉంటే ఏమొస్తుంది నీ దగ్గరికి? ఒక ఆయుధదారుడు నీ దగ్గరికి వచ్చినట్లుగా దారిద్ర్యముతో పాటుగా లోటు కూడా నీకు వచ్చేస్తారు.